చాలా మంది ఆత్మీయంగా ఎదగకపోవటం వల్ల వారి జీవితంలో క్లారిటీ లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. అందుకే 6 నెలలకు ఒక జాబ్, 6 నెలలకు ఒక జాబ్ మారుతూ ఉంటారు. అక్కడ సెట్ అవ్వలేకపోతున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ వారు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని ఉద్దేశం వారికి తెలియదు. కొందరి జీవితంలో బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు. 6 నెలలకు ఒక బిజినెస్, సంవత్సరానికి ఒక బిజినెస్, డబ్బులు పెడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని లక్షల రూపాయలు నువ్వు తీసుకెళ్ళి ఒక వ్యాపారంలో పెడుతున్నప్పుడు, అయ్యా ఇది నీ చిత్తమా కాదని అడగాల్సిన బాధ్యత మనలో ఉందా లేదా? అడిగే మెచ్యూరిటీ లేదా? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇదిగో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని వెళ్ళి పెట్టేస్తే అది నష్టం వస్తుందా రాదా? మీరు ఎప్పుడైతే దేవుని చేత నడిపింపబడతారో, దేవుని యొక్క పిలుపు మీ జీవితంలో ఎప్పుడైతే మీరు తెలుసుకుని దాని ప్రకారంగా నడుస్తారో, దేవుని యొక్క ఉద్దేశాలు మీరు ఎప్పుడైతే గ్రహించడం ప్రారంభిస్తారో, మీరు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు తీసుకున్న నిర్ణయము దేవుడు నన్ను నడిపించిందని ఎప్పుడైతే నమ్ముతారో దాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. దేవుడు మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మీరు నిలబడిన చోట దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. బిగ్గరగా చెప్దామా?